పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 2వ రోజున సందేశములో మరి యేసుతో ప్రయాణమనే ఈ ధ్యాన వడకంలో ప్రత్యేకంగా మనమందరము కూడా పాపము పరివర్తన అనే అంశం పైన ధ్యానం చేసుకోబోచున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఆయనతో నూతన ప్రయాణం చేస్తున్న మన నుంచి ఆ ప్రభువు మరి పరివర్తన పాపము నుంచి అవసరమని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఈ నూతన ప్రయాణంలో ఎప్పుడైతే మనం దేవుని యందు మనం చేసిన ప్రతి ఒక్క తప్పిదమును స్మరించుకొని ఆయనకి సమర్పించుకుంటామో దేవుడు ప్రియమైన బిడ్డలారా మనలను క్షమించడానికి సంసిద్ధంగా ఉన్నాడు. మరి ఈనాటి ఈ వాక్య పరిచర్యలో ప్రత్యేకంగా మరి పాప క్షమాపణ, అదేవిధముగా మరి పాపం మన్నింపు, అదేవిధముగా ప్రియమైన బిడ్డలారా గురువులు ఇచ్చే ఆ పాప క్షమాపణ యొక్క విలువను, మరి మోక్ష భాగ్యం ఏ విధముగా ప్రజలకు విముక్తిని ఇస్తూ ఉంది, మరి ఆ గురువులు ఇచ్చే అబ్జల్యూషన్ ద్వారా, ఆ గురువులు ఇచ్చే మరి ఆ క్షమా గుణం ద్వారా మరి దేవుని యొక్క కరుణ వారిపై కురిపించినప్పుడు ఏ విధంగా దేవుని యొక్క కృప ద్వారా వారి యొక్క పాపాలు మన్నింపబడతాయి. ఆ సమయంలో మనం ఎటువంటి పాపాలను ఒప్పుకోవాలి, ఏ గురువు దగ్గర మరి ఎటువంటి అంటే పాప క్షమాపణ మనం చేయాలి, బిషప్ దగ్గర చేయాలా మరి గురువుల దగ్గర చేయాలా అన్న కొన్ని మరి సిసిసి క్యాటగిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ నుంచి ఆధారం చేసుకొని మీకు బోధించడం జరుగుతుంది. ప్రియమైన బిడ్డలారా, అదేవిధంగా బైబిల్ని యొక్క రెఫరెన్సెస్ను కూడా మీకు తీసుకొని మరి మీకు బోధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే, వాక్యం చదివినట్లయితే లూకా శుభవార్త 15వ అధ్యాయము 7వ వచనంలో హృదయ పరివర్తనం లేని 99 మంది నీతిమంతుల కంటే హృదయ పరివర్తనం పొందు ఒక పాపాత్ముని విషయమై పరలోకమందున ఎక్కువ ఆనందము సంతోషము కలుగుతుందని వాక్యం బోధింపబడుతుంది. ప్రియమైన బిడ్డలారా, మరి ఆయన చెంతకు ఎంతోమంది వెళ్ళవచ్చు, కానీ ఒక్క నీతిమంతుని నిమిత్తము మరి పరలోకము ఎంతగానో ఆనందిస్తుందంట. మరి పునీత మరియా లిగోరి గారు మనం గత వారంలో చూసి ఉన్నాము. ఆయన ఒక వకీలు, న్యాయం వైపున నుంచునే వ్యక్తి. ఈనాడు కూడా ఆయన తన యొక్క ప్రొఫెషన్ ఆఫ్ అడ్వకేట్, ఒక న్యాయ మరి పోరాటం చేసే సమయంలో ఎప్పుడూ కూడా ఆయన ఓడిపోలేదు. ఆయన ఒక కేసును తీసుకొని ఆయన మరి న్యాయం కోసం పోరాడుతున్నప్పుడు ఆ కేసులో ఒక తప్పిదమును చూశాడు. ఆ తప్పిదము ఆ న్యాయవాదికి ఎత్తి చూపితే ఈయన ఖచ్చితంగా తన యొక్క కేసులో ఓడిపోతాడు. అక్కడ మొట్టమొదటిసారి ఈయనకి ఓటమి ఉంటుంది. అదే విధముగా మరి సత్యం అనేది గెలుస్తుంది. ఎప్పుడు కూడా ఓటమిని చవిచూడని వ్యక్తి ఎవరైనా నేను ఓడిపోవాలని కోరుకుంటారండి? అసలు ఎప్పుడు ఓడిపోలేదు. తన జీవితంలో 8 సంవత్సరాలు ఒక వకీలుగా పనిచేసిన వ్యక్తి ఇప్పుడు ఓడిపోవడానికి ఆయనే ఒక దాంట్లో ఆ కేసులో ఒక తప్పు కనబడింది, ఆ న్యాయవాదికి చూపిస్తానంటే మరి ఎవరికైనా ఆయనలో మరి ఆయన పట్టుకున్న కేసులో ఎవరికైనా న్యాయవాదికి చూపిస్తారండి? చూపారు. కానీ ఈయన తలంచాడు సత్యమేవ జయితే. మరి 100 మంది మరి దోషులు తప్పించుకొనవచ్చు, మరి 100 మంది దోషులు తప్పించుకొనవచ్చు, కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు. నేను 8 సంవత్సరాలు ఎన్నో పోరాటములు చేసి మరి సత్యాన్ని గెలిపించాను, ఎప్పుడు కూడా ఓడిపోలేదు, కానీ ఇప్పుడు ఈ తప్పుని ఎత్తి చూపితే నేను ఓడిపోతాను కేసులో, మరి ఆ దోషికి శిక్ష పడుతుందని ఆ ఆలోచన అది తెలిసినా కానీ ఆయన దాన్ని అంగీకరించాడు. ప్రియమైన బిడ్డలారా, ఆయన తన జీవితంలో మరి దేవుని యొక్క సేవను కొనసాగుతూ మరి ఆ వకీలు ఉద్యోగాన్ని వదిలిపెట్టి ప్రియమైన బిడ్డలారా దేవుని యొక్క సేవకే తన జీవితాన్ని అర్పించుకొని
మానవుల యొక్క మరి శ్రేయస్సు కోసం, మానవుల యొక్క ఆధ్యాత్మికమైన ఎదుగుదల కోసం దేవునికి మరి ఆయన ప్రజలకి ఒక మధ్యవర్తిగా, ఒక వకీలుగా ఉండాలని మరి ఆయన తలంచి ఆయన చేస్తున్న ఆ ప్రొఫెషన్ అప్పుడు వదిలిపెట్టేసి, ఆ వకీలు ఉద్యోగాన్ని వదిలిపెట్టేసి సేవను మరి ఆరంభించి రెడెంప్టిస్ట్ గురువులను మరి తయారు చేస్తూ మరి దేశంలో మరి ప్రపంచంలో నలుమూలల అనేకమైన ప్రదేశాలలో వారి యొక్క గురువులు పనిచేస్తూ ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, మరి అటువంటి గొప్ప మరి సేవకుని మనం విని ఉన్నాము. ఆయన కూడా తన జీవితంలో మరి పాపం క్షమాపణ అనే అంశం పైన ఎంతగానో బోధించాడు. అవును ప్రియమైన బిడ్డలారా, మనం ఎప్పుడైతే దేవుని యందు మనం పాపము గురించి పరివర్తన చెందుతామో, మరి త్రూ ద సాక్రమెంట్ ఆఫ్ కన్ఫెషన్, పాప సంకీర్తనము ద్వారా దేవుడు మనకి ఎన్ని భాగ్యాలు మనకిస్తాడు అనేది మన మాటలతో వర్ణింపలేము ప్రియమైన బిడ్డలారా. మరి వాక్యాన్ని చదువుకున్నట్లయితే మరి యోహాను శుభవార్త 8వ అధ్యాయము 11వ వచనం మనం చదివినట్లయితే, నేనును నీకు శిక్ష విధింపను, వెళ్ళుము, ఇక పాపము చేయకుము అని పలికి ప్రభువు ఆ యొక్క స్త్రీని ప్రియమైన బిడ్డలారా మన్నించారు. ఆమెను చంపాలని, ఈమె మరి తప్పు చేసిందని వాళ్ళందరూ కూడా వాళ్ళ చేతుల్లో రాయిని ఎత్తి పట్టుకున్నారు. ఆమెను ఏ విధంగా అయినా సరే, అప్పుడు మరి యూదుల యొక్క ఆచారము ప్రకారము వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని ప్రజలందరి ముందు రాళ్లతో కొట్టి చంపాలి అనే ఆచారం ఉండేది. మరి ఆ ఆచారం ప్రకారము ఆమెని చంపబోతూ ఉన్నప్పుడు ఆ ప్రభువు మరి ఒక యూదుడిగా వారి ముందుకు వచ్చి ఆమె తరపున ఒక వకీలుగా, ఒక న్యాయ తీర్పరిగా మరి ఆమె తరపున మరి వాగ్వాదానికి దిగుతూ, వారిలో ఉన్న తప్పులను ఎత్తి చూపుతూ, మీలో ఎవడైనా సరే తప్పు చేయనివాడు ఈమె పైన మొట్టమొదటి రాయిని వేయండి అని క్రీస్తు ప్రభు పలుకుతూ ఉండగా వారి చేతిలో ఉన్న రాళ్ళు జారిపోతూ ఉన్నాయి. ఇంకొక ప్రక్కన ప్రభువు తన మృదువైన వేలతో వారి పాపములను పేర్లతో సహా రాస్తూ ఉన్నాడు. ఏమేమి తప్పులు చేస్తున్నారు వాళ్ళు, ఏమేమి అక్కడెక్కడ వారు ఎన్నిసార్లు చంపబడాలనేది రాస్తూ ఉన్నాడు. ఇన్నిసార్లు మీరు ఇక్కడ తప్పు చేశారు, మరి ఏమో ఒక్కసారి పట్టుబడిన దానికి మీరు ఆమెను చంపాలని చూస్తున్నారు, మీరు ఇన్నిసార్లు 10 సార్లు తప్పు చేశారు, అయితే మిమ్మల్ని 10 సార్లు చంపాలా అని పేర్లతో సహా ఆయన రాస్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, మరి మనం ఎప్పుడైతే దేవుని యందు మరి దోషులుగా నిలబడతామో, ఆయన యందు పాప సంకీర్తనములో మన తప్పిదములు ఒప్పుకుంటామో, ఆయన మన పైన కృపను చూపడానికి ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటాడు. ప్రియమైన బిడ్డలారా, అదే విధముగా చైనా దేశంలో ఒక సంఘటన జరిగిందండి. అది ఏమిటి అంటే, అది ఏ ప్రదేశంలో అంటే 2026 సంవత్సరంలో చూ షింగ్యోంగ్ అనే ప్రదేశంలో ఒక క్రైమ్ జరిగింది, ఒక మరి ఆ మర్డర్ జరిగింది. ఆ క్రైమ్ ఏమైందంటే ప్రియమైన బిడ్డలారా, ఒక వ్యక్తి యొక్క భార్య తను నివసిస్తున్న ఆ ఫ్లాట్లో అకస్మాత్తుగా మరణానికి గురి అయింది. అయితే భర్త, ఎవరు నా భార్యను చంపారు, ఎవరికి అంత అవసరం వచ్చింది, మేమిద్దరం బాగానే ఉన్నాం కదా, మేము ఎవరిని కూడా హాని చేయలేదు కదా, మేము ఎవరిని కూడా పల్లెత్తు మాట అనలేదు కదా, అయినా కానీ ఎవరికి ఇంత మరి అవసరం వచ్చింది నా భార్యను చంపాలి అని. మరి ఆమె చనిపోయిన తర్వాత దాదాపు మరి చైనాలో పెద్ద పెద్ద పేక మేడల్లాగా వారి యొక్క ఇల్లులు మరి ఎత్తైన భవనాల్లో నిర్మించుకుంటారు. మరి అప్పటికి వారు ఎత్తైన భవనాల్లో ఆయన రెంట్ తీసుకుని ఉంటున్నారు. ఆ భార్య అట్లాగే మరి మరణించింది. ఈయనేం చేసేవాడంటే ప్రియమైన బిడ్డలారా, దాదాపు 26 సంవత్సరాలు ఆయన యొక్క భార్య చనిపోయిన తర్వాత ఆ ఫ్లాట్కి రెంట్ కడుతూనే ఉన్నాడు. ఎందుకు అంటే ఎక్కడొక రూపంలో మరి అప్పటి నుంచి పోలీస్ స్టేషన్లో కేసు వేశాడు, ఏదో ఒక రూపంలో ఆయనకు ఒక క్లూ దొరుకుతుందని.
మరి ఆయనకి ఏదో ఒక అవకాశం ఉంటుందని మరి అందరూ ఇన్వెస్టిగేషన్స్ వచ్చారు, అన్నీ పరిశీలించి చూశారు. ఎవరికి ఎటువంటి అనుమానాస్పదమైన ఏ వస్తువు దొరకలేదు. మరి ఎవరికేం అర్థం కావట్లేదు. ఏమైతే చంపబడింది, కానీ ఎవరి చేత చంపబడింది, ఎందుకు చంపబడింది? ఈయనకి ఎవరైనా శత్రువులు ఉన్నారా? శత్రువులు లేరు. ఈమెకి ఎవరైనా శత్రువులు ఉన్నారా? ఎవరు శత్రువు లేరు. మరి ఎలా చంపబడింది, ఎందుకు చంపబడిందన్న ఆ విషయము ఒక రహస్యంగానే మారిపోయింది. కానీ ఈ భర్త మాత్రం పట్టు విడవట్లే. మరి ప్రతి నెల ఆ యొక్క ఫ్లాట్కి రెంట్ కడుతూనే ఉన్నాడు. ఆ ఫ్లాట్కి రెంట్ కడుతూనే ఉన్నాడు. మరి ఈయన పక్కన ఒక స్నేహితురాలు ఉండేది. దాదాపు 26 సంవత్సరాల తర్వాత కోర్టులోకి వెళ్ళి ఆమె తమ యొక్క మరి చేసిన తప్పును ఒప్పుకుంటుంది. నాకు ఈ వ్యక్తి అంటే చాలా ఇష్టం, నేను ఈయన చాలా ప్రేమించాను, కానీ ఆయనకి వ్యక్తపరచుకోలేకపోయాను. ఆయన ప్రేమ మరి నా ప్రేమను ఆయనకి వ్యక్తపరచుకోలేకపోయాను. మరి ఆయన నా చేతుల నుంచి చేజారిపోయి వేరొక మనిషికి సొంతమయ్యి వారిద్దరూ కూడా మరి చిలక గోరెనకలాగా జీవిస్తూ ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. అది నాకు ఏమాత్రము కూడా మరి దిగమింగుడుగా లేదు. నేను ఓర్చుకోలేకపోతున్నాను. మరి ఎట్లాగట్లా మరి ఆమెను దూరం చేసి నేను ఆయనతో ఉండాలి అని తలంచాను అని ఆమె ఏం చేసిందంట, ఆ స్నేహితుని యొక్క భార్యను చంపేసింది. ఈ 26 సంవత్సరాలు ప్రియమైన బిడ్డలారా ఈమె ఇతనితోనే ఉంటుంది. అంటే ఈమెకు కూడా పెళ్ళి అయిపోయింది కొన్ని రోజుల తర్వాత. ఈయన ఆమెను మర్చిపోలేకపోతున్నాడు, చనిపోయిన ఆయన యొక్క భార్యను మర్చిపోలేకపోతున్నాడు. ఈమె సరే ఇంకా నాకు ఈ వ్యక్తి దొరకడని చెప్పి వేరే అతన్ని పెళ్లి చేసుకొని మరి ఎవరైతే భార్యను కోల్పోయి ఉన్నాడో ఆ భర్తకి ఈమె యొక్క స్నేహితుడికి సహాయం చేస్తూ ఉండేది. అవునా, ఎలా చనిపోయింది, అలా చనిపోయిందా, కానీ చంపింది ఎవరు? ఈ స్నేహితురాలే. అలాగా నడు మనం కూడా వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడదాం, అక్కడ మరి మన యొక్క సమస్యను చెప్పుకుందాం, ఎక్కడ సమస్యను చెప్పుకుందాం, మరి ఎవరైనా శత్రువులు ఉన్నారేమో చూద్దాం, పక్కింట్లోకి వెళ్ళి అడుగుదాం, వాళ్ళింట్లోకి వెళ్దాం, వీళ్ళింట్లోకి వెళ్దామని చెప్పేసి ఈ స్నేహితురాలు మరి భార్యలను కోల్పోయిన ఆ భర్తను తీసుకుని అన్ని చోట్లకి తిరిగేది. మరి ఆయన దగ్గర డబ్బులు లేకపోతే ఆయనకి ఇచ్చేది. ప్రియమైన బిడ్డలారా ఇలా ఎన్ని సంవత్సరాలు గడిచిపోయిందంట? 26 సంవత్సరాలు. 26 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఆమె కోర్టులోకి వెళ్ళి తన యొక్క మరి తప్పుదమును ఒప్పుకుంటుంది. పాప సంకీర్తనం చేస్తుంది ప్రియమైన బిడ్డలారా జడ్జి ముందు. ఏమని? అయ్యా, నేనే ఇదిగో నా స్నేహితుని యొక్క భార్యను చంపి ఏమి తెలియనట్లు ఏమి ఎరగనట్లు నేను ఆయనకు సహాయం చేస్తూ ఎక్కడైనా ఏదైనా మరి క్లూలు దొరుకుతున్న సమయంలో వాటిని నేను మరి వాళ్ళకి తెలియకోకుండా వాటిని నేను వేరే రకంగా డైవర్ట్ చేసి వాళ్ళని పంపించేవాడిని. కానీ ఈ 26 సంవత్సరాలు నేను జీవించానే, ఆ జీవితం చాలా భయంకరంగా ఉండింది. ఈ 26 సంవత్సరాల్లో ఏనాడు కూడా నేను ప్రశాంతంగా నా గుండెల పైన నేను చేసుకొని పనుకోలేకపోయాను. అయ్యో, ఒక వ్యక్తిని నేను చంపేశానే, ఒక వ్యక్తిని నేను బాధ పెట్టానే, ఒక వ్యక్తిని బలహీనపరిచానే. మరి ప్రియమైన బిడ్డలారా ఇలా ఆ స్త్రీ వేదన పడుతూ మరి ఆమె ఆ యొక్క న్యాయాధిపతి ముందు తన యొక్క తప్పును ఒప్పుకుంటుంది. ప్రియమైన బిడ్డలారా ఆ తప్పును ఒప్పుకున్న తర్వాత ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది. నన్ను ఇప్పుడు ఏ జైల్లో వేసినా కానీ పర్వాలేదు, రాళ్ళ మీద పనుకోబెట్టినా కానీ, ఆ రాతి మీద పనుకోబెట్టినా కానీ నేను ప్రశాంతంగా పనుకుంటాను. ఎందుకంటే నా హృదయంలో ఇప్పుడు నెమ్మది ఉంది. నేను హాయిగా పనుపు మీద పనుక్కొని ఉన్నాను, కానీ నిద్ర రావట్లేదు. ఏసీ పెట్టాను కానీ నిద్ర రావట్లేదు. కానీ ఈ నా తప్పును నేను ఒప్పుకున్న తర్వాత నా మనసుకు నెమ్మది కలుగుతుందని ఆమె చెబుతూ ఉంది. ప్రియమైన బిడ్డలారా 1 యోహాను 1వ అధ్యాయము 9వ వచనం మనం చదివితే, 1 యోహాను మరి
1వ అధ్యాయం 9వ వచనం మనం చదివితే ప్రియమిత్రులారా, అక్కడ చదివే ముందు మనం అందరము కూడా మరి ధ్యానం చేసేటప్పుడు ధ్యాన వడకాలకి మనం వెళ్ళినప్పుడు గురువులు మరి పాప సంకీర్తనకు ప్రజలను సంసిద్ధం చేస్తూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. వారిని పాప సంకీర్తనకై వారిని సంసిద్ధం చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ సమయంలో వారికి అన్నీ కూడా బోధిస్తూ ఉంటారు. 10 ఆజ్ఞలను ప్రత్యేకంగా బోధిస్తారు. సర్వేశ్వరుని మాత్రమే ఆరాధించుదువుగాక, సర్వేశ్వర నామమును వ్యర్థం పరచుదుకు ఉందువుగాక, సర్వేశ్వరుని పండగ దినములు పరిశుద్ధపరచుదువుగాక, నరహత్య చేయకు ఉందువుగాక, తల్లిదండ్రులను గౌరవించుదువుగాక, మోహ తలంపులు తలంపుకుందువుగాక, ఇతరుల యొక్క సొమ్మును ఆశింపక ఉందువుగాక, ఇతరులను నువ్వు గౌరవించుదువుగాక, తల్లిదండ్రులను గౌరవించుదువుగాక. ఇలా మరి 10 ఆజ్ఞలను మరి ఆ ధ్యాన వడకాల్లో బోధిస్తారు. ఈ రోజులు మరి ఎక్కువ సమయం లేదు కాబట్టి ప్రియమిత్రులారా, మనందరికీ కూడా 10 ఆజ్ఞలు తెలుసు. ఈ 10 ఆజ్ఞలు మనకి ఎక్కడి నుంచి వచ్చినాయండి? కొంతమంది మోషే దగ్గర నుంచి వచ్చాయి అంటారు. ప్రైజ్ ది లార్డ్. మోషే దగ్గర నుంచి వచ్చినాయా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియమిత్రులారా, దేవుడు మోషే ద్వారా మనకిచ్చాడు. అంటే దేవుడు మనకి 10 ఆజ్ఞలు ఇచ్చాడు. మోషే ఒక మీడియేటర్. ఆయన మన మధ్యవర్తిగా ఉన్నాడే కానీ ఆయన మనకి ఆజ్ఞల దేవుడు 10 ఆజ్ఞలు మోషేకి ఇవ్వగా మోషే మనకి తీసుకొచ్చి అందచేశాడు. ప్రియమిత్రులారా, ఇప్పుడు మనం చేయవలసింది ఏమిటి అంటే ఈ 10 ఆజ్ఞలకు విరుద్ధంగా నేనైనా పాపం చేశానా? ఈరోజు శనివారం ఈ యొక్క మధ్యాహ్న సమయంలో, కృపా సమయంలో దేవుడు మరి 3 గంటలకు మరణించే సమయం ఇది. ఆయన యొక్క ప్రాణాన్ని విడిచిన సమయం ఇది. కృపా సమయం ఇది. దివ్య కారుణ్య సమయం ఇది. ఒక దొంగవాడు మన్నింపును కోరుకుంటున్నాడు, పరివర్తన చెందుతూ ఉన్నాడు. మరి ఒక దొంగవాడు ఆయనకే దిక్కులేదు, ఆయనకి వేయబడ్డ ఆ 3 మేకుల్నే తీసుకోలేకున్నాడు, మనల్ని రక్షిస్తాడు ఆయన అని చెప్పి అతను మరి ఆ ప్రభుని హేళన చేస్తూ ఉన్నాడు. మంచి దొంగవాడు మాత్రం, యేసయ్యా నాకు తెలుసు నా శిక్షకు పరిహారంగా నా చావే అని, కానీ నువ్వే పలికి ఉన్నావు కదా, నేను విన్నాను, నువ్వేం చెప్పావంటే ఎవడైతే ఆత్మ శరీరములను నాశనం చేస్తాడో వారికి మీరు భయపడండి, కానీ ఎవడైతే శరీరం మాత్రము నాశనం చేస్తాడో వారికి భయపడిన అవసరం లేదు అని నువ్వు పలికి ఉన్నావు కదా. ఇదిగో నా శరీరం ఇప్పుడు నశించవచ్చు, కానీ నా ఆత్మ పరలోకంలో చేర్చబడాలి, కాబట్టి నన్ను మన్నించు, నీ పరలోకంలో నన్ను జ్ఞాపకపరుచుకో యేసయ్యా అని మంచి దొంగ ప్రియమిత్రులారా ఆ ప్రభుని యందు మన ప్రాయశ్చిత్తాన్ని కోరుకుంటున్నాడు, ప్రాధేయపడుతూ ఉన్నాడు, పాపము నా నుంచి తొలగించు యేసయ్యా అని. మరి నీవు కూడా ప్రియమిత్రులారా నిన్ను నువ్వు సంసిద్ధం చేసుకో. రేపటి రోజున ఆదివారం వస్తూ ఉంది. నామనార్థక క్రైస్తవుల్లాగా మనము ఏదో గుడికి వెళ్ళామా వచ్చామా అనేది కాదు ప్రియమిత్రులారా. మరి సర్వేలు తెలియజేస్తూ ఉన్నాయి, కథోలిక విశ్వాసుల్లో సూసైడ్ అటెంప్ట్స్ అనేవి చాలా తక్కువ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇతర మరి సంఘాల్లోనూ ఇతర నమ్మకాల్లో జీవిస్తున్న వారికి సూసైడ్స్ ఎక్కువగా ఉంటాయి ప్రియమిత్రులారా. ఎందుకు అంటే మన కథోలిక విశ్వాసంలో ఒక ముఖ్యమైన మరి అద్భుతమైన దేవుని యొక్క కృప వరఫలాన్ని మనం ఈ పాప సంకీర్తనం ద్వారా పొందుకోవచ్చు. ఓన్లీ 0.11% ఆర్ కమిటెడ్ క్యాథలిక్ క్రిస్టియన్స్ టు ది సూసైడ్స్. మరి 0.11 ప్రియమిత్రులారా నామనార్థక క్రైస్తవులుగా కథోలికులుగా ఉండి ఎవరైతే పాప సంకీర్తనం చేయకుండా ఉంటారో అంటే వారిలోనే 0.0.111లోనే వాళ్ళు ఆ లెక్కలోకి వస్తారు. ఎవరైతే మేము కథోలికులమండి, ఏదో క్రిస్మస్ న్యూ ఇయర్కి వస్తామండి, లేకపోతే ఆదివారంకి వస్తామండి అని చెప్పి వెళ్ళిపోయే వారే 0.111లో
అలాంటి వారు ఈ కేటగిరీలోకి వస్తారు. ఏంటంటే వాళ్ళు మాత్రమే ఇటువంటి సూసైడ్ అటెంప్ట్స్ జరుగుతున్నాయి. కానీ ఎవరైతే పాప సంకీర్తనం చేస్తున్నారో, ప్రైజ్ ది లార్డ్, ఎవరైతే దేవుని యందు ప్రాయశ్చిత్తాన్ని కోరుకుంటూ ఉన్నారో అటువంటి వారు అస్సలు దే నెవర్ కమిట్ సూసైడ్స్. ప్రియమిత్రులారా, వాళ్ళు ఎప్పుడు కూడా తమను తాము మరి నిర్బంధన చేసుకోవటం కానీ వారి జీవితాన్ని అంతం చేసుకోవటం కానీ జరగదంట ప్రియమిత్రులారా. ఎందుకంటే వారు దేవుడి నుంచి పరిపూర్ణమైన మన్నింపును కోరుకుంటూ ఉన్నారు ప్రియమిత్రులారా. కాబట్టి నేను సిద్ధం చేసుకో, ఈ రోజున నీ బుక్లో రాసుకో, పేపర్ మీద రాసుకో, ప్రభువా నీ నామాన్ని నేను వ్యర్థంగా పలికానా, మరి నిన్ను ఆరాధించుకోకుండా నానా ఆదివారం పూట్ల ఏదో గుడికి రావాలన్నట్లుగా ప్రసంగం అయిపోయిన తర్వాత దివసప్రసాదానికి వస్తూ ఉన్నానా. కాబట్టి ఇలాంటి జీవితం నాకొద్దు, ముందుగా నీ చెంతకు వచ్చి నేను సంసిద్ధం చేసుకోవాలి, నిన్ను నా శరీరంలోకి నా ఆత్మలోకి నేను లోకొనాలి అంటే మొదటిగా నా ఆత్మ శరీరాలు రెండూ కూడా సంసిద్ధం కావాలి, శుద్ధీకరింపబడాలి. ఆ శుద్ధీకరణ ప్రక్రియరే ప్రియమైన బిడ్డలారా, ఈ శుద్ధీకరణ ప్రక్రియే ఈ పాప సంకీర్తన. కాబట్టి నువ్వు మంచి పాప సంకీర్తనం చేయము అని ప్రియమైన బిడ్డలారా తల్లి శ్రీసభ మనందరికీ కూడా బోధిస్తూ ఉంది. మనం చూసుకున్నట్లయితే క్యాటగిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ CCC 2270 మరియు 2271 మరి 2273 ఈ అంశాల్లో మనం చూసినట్లయితే హ్యూమన్ లైఫ్ మస్ట్ బి రెస్పెక్టెడ్ అండ్ ప్రొటెక్టెడ్ అబ్సల్యూట్లీ ఫ్రమ్ ద మూమెంట్ ఆఫ్ కన్సెప్షన్. అంటే ప్రియమైన బిడ్డలారా, మనం చూసుకున్నట్లయితే ఆ మానవుడు పుట్టిన నుంచి దేవుడు వారందరూ కూడా పాప మన్నింపుకై వారు ఎదురు చూడాలని వాక్యం బోధిస్తుంది ప్రియమైన బిడ్డలారా. అదే విధముగా మన వాక్యాన్ని చదివినట్లయితే ప్రియమైన బిడ్డలారా లూకా శుభవార్త 15వ అధ్యాయము 7వ వచనంలో ఎవడైతే దేవుని యందు ప్రాధేయపడతారో వారిని ఆయన కనికరిస్తారంట. 1 యోహాను 1:9 మనం విన్నాము, దేవుడి ఎడల మన పాపములను ఒప్పుకొనినచో ఆయన మన పాపములను క్షమించి మన అవినీతి నుండి మనలను శుద్ధి చేసి నీతిని చేకూర్చును. ఏలైనా ఆయన విశ్వసనీయుడు నీతిమంతుడు అని పలుకుచున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఆయన విశ్వసనీయుడు, నీతిపరుడు. ఆయన మనకు ఒక ప్రధాన యాజకుడిగా, ఆయన మన మధ్యవర్తిగా ఉండి మన పాపములను మన్నింపబడాలని తండ్రి దేవుణ్ణి కోరుకుంటున్నాడు. ఆయనే బలిగా మారి తన యొక్క రక్తం ద్వారా మన పాపాలన్నింటినీ కూడా శుద్ధీకరిస్తున్నాడు ప్రియమైన బిడ్డలారా. కాబట్టి ఈ మధ్యాహ్న ఈ అంశంలో ప్రత్యేకంగా పాపము పరివర్తనం అనే ఈ అంశంలో మనమందరము కూడా పాప సంకీర్తనములకై మనం సిద్ధం చేసుకుందాం. రేపటి రోజున లేకపోతే కుదిరితే ఈ శనివారం సాయంత్రమే, గురువులు రేపు ఆదివారం పూట్ల బిజీగా ఉంటారు, కుదిరితే ఈరోజు సాయంత్రమే శనివారం మీరు గురువుల చెంతకు వెళ్ళండి, మంచి పాప సంకీర్తనం చేయండి. దేవుని యొక్క కృపను కనికరమును మీరు ఒప్పుకున్న పాపముల ద్వారా దేవుని మీకు దయచేస్తాడు. దేవుని యొక్క ప్రశాంతతలో సమాధానంలో జీవించండి. ఆమెన్.